నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎస్ఐఆర్ దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కంగుతిన్న రాష్ట్రాలు ఏవేంటంటే వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు. అంతలా కపిల్ సిబాల్ని పెట్టుకొని కూడా ఏంటి సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయామా? ప్రశాంత్ భూషణ్ కూడా ఒకవైపు ఉన్నారు కదా, ఏం కాలేదేంటని చింతపడ్డాయి ఆ రాష్ట్రాలు. ప్రత్యేకించి స్టాలిన్, మమతా బెనర్జీ బాగా బెంగపెట్టేసుకున్నారు. నిజంగా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సుప్రీంకోర్టు అడిగింది. ఒకవేళ తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేద్దాం. ఎస్ఐఆర్ అనేది రెగ్యులర్గా జరిగేదే ఆ ప్రాసెస్. ఇవాళ కొత్తగా దాన్ని అడ్డుకోవటానికి మీకున్న కారణాలు ఏంటి? అండ్ అలాగే చిన్న చిన్న కేసులకి ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా అవన్నీ తీసి పక్కన పెట్టేసి ముందర ఆ ప్రక్రియ పూర్తి చేయాలి, అడ్డు రావద్దని చెప్పేసి రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఈ అంశానికి సంబంధించి ఫర్దర్గా ఎలా ఉండబోతోంది సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఎందుకు సార్ అంత భయపడ్డారు వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ? అంటే బీహార్ లాంటి ఇవి ఇక్కడ రెప్లికేట్ అవుతాయి అలాంటి పరిణామాలను? డెఫినెట్గా. ఎందుకంటే ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అందరికన్నా ఎక్కువ భయం. 2016లో జరిగిన ఎలక్షన్లో, దాని తర్వాత ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో 2021లో పాత ఫిగర్స్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది మమతా బెనర్జీకి ఇంత భయం ఎందుకు ఉందని. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ డేటా ప్రకారం 17 లక్షల మంది వీళ్ళు ఫామ్లు ఇవ్వడానికి వెళ్తే ఆ లొకేషన్లో వాళ్ళు లేరు. ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంది కానీ వాళ్ళు లేరు, అక్కడ పారిపోయారు. ఓకే, 34 లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ చేశారు వెస్ట్ బెంగాల్లో. యుఐడిఐ చనిపోయిన వాళ్ళు అక్కడ 50 లక్షలు అయినండి. ఇంకా మీకు ఇంకొక 50 లక్షలు వస్తుంది మీకు డూప్లికేట్ ఎంట్రీస్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేట్. అది రాబోతుంది నెక్స్ట్. ఎందుకంటే ఈ ఫామ్స్ అన్నీ రిటర్న్ రావాలి కదా. ఇచ్చిన ఫామ్స్ 7,80,00,000 మంది ఎంతో ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఓటర్స్. ఆ ఫామ్స్లో మీకు నా అంచనా ప్రకారం 80 లక్షలు రావు, 7 కోట్లను మిగిలిపోతుంది. అది దానికన్నా తక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్ ఒక అనాలిసిస్, ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది 6 నెలల ముందు. దాంట్లో చాలా మటుకు 2002 నుంచి తీసుకొని డేటా తీసుకొని ఎక్స్ట్రాపోలేట్ చేసి చనిపోయిన వాళ్ళ లిస్టు తీసేసి మైగ్రేటెడ్ వాళ్ళు 2011 సెన్సస్ ప్రకారం తీసేసి అన్నీ చేసిన తర్వాత 1 కోటి మంది ఎక్సెస్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. వీళ్ళెవరు? అది పెద్ద ప్రశ్న. సో సుప్రీంకోర్టులో నిన్న కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి. కేరళ మీరు చెప్పినట్టు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల నుంచి, అది కాకుండా ఒక ఎంపీ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఒక పిటిషన్ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పారు, అన్నీ వినడానికి మాకు టైం లేవు, సపరేట్గా విందాం బేస్డ్ ఆన్ అర్జెన్సీ. దానికన్నా ముందు 3 రోజుల ముందు సుప్రీంకోర్టు అడిగారు కపిల్ సిబల్ దగ్గర, మీ ప్రాబ్లం ఏంటి ఎస్ఐఆర్ కండక్ట్ చేస్తే? సో ఆయన పాత మన దేశంలో చదువులేని ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫామ్లు ఫిలప్ చేయలేరు అని చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, పోయినసారి బీహార్ ఇదే పాట పాడినప్పుడు మేము ఆ లీగల్ సెల్ అథారిటీ, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది. అవును. విచ్ ఫంక్షన్స్ అండర్ దట్ జ్యూడిస్టిక్షన్ ఆఫ్ దట్, అక్కడున్న మున్సిపల్ కోర్టో లేకుంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కింద పనిచేస్తారు వాళ్ళు. జిల్లా న్యాయ సేవా సంస్థ అని మనకు కూడా. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ న్యాయ సేవా సంస్థ దగ్గర, అక్కడున్న వర్కర్స్ దగ్గర, అక్కడ పనిచేస్తున్న జూనియర్ అడ్వకేట్స్ దగ్గర మీరు హెల్ప్ డెస్క్ సెటప్ చేయండి ప్రతి ఏరియాలో. అక్కడ వస్తున్న పేదోళ్ళు ఫిలప్ చేయలేకపోతే మీరు ఫిలప్ చేసి ఇవ్వండి ఫామ్స్ అంతా వాళ్ళకి. బిఎల్ఓలో చేస్తారు ఈ పని అంతా, పెద్ద పని ఏం కాదు. ఎందుకంటే ఒక బిఎల్ఓ దగ్గర 1000 ఫామ్స్ ఉంటుంది. ఆల్రెడీ 99% డిస్ట్రిబ్యూట్ చేసేసారు. కొన్ని చోట్ల వెస్ట్ బెంగాల్లోనే ప్రాబ్లం వస్తుంది డిస్ట్రిబ్యూషన్లో, ఇంకో కేరళలో కూడా వస్తుంది. వీళ్ళ భయం ఏంటంటే, మమతా బెనర్జీకి 1 కోటి మంది వెళ్ళిపోతే ఆమె పోయినట్లే. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో టీఎంసీకి 2,82,00,000 మంది, 89 లక్షల మంది ఓట్ చేశారు ఓటర్స్. బీజేపీకి 2,29,00,000 మంది ఓటేశారు. ద డిఫరెన్స్ ఇస్ 60 lakhs. ఈ 60 lakhs మీరు బీహార్ ఎలక్షన్తో మ్యాచ్ చేసుకోండి. బీహార్ ఎలక్షన్లో 64 లక్షల మందిని లిస్ట్ని తీసేశారు. అవును. దాన్ని రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటారు అన్నమాట. ఓట్ చోరీ కాదు అది. అక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పెసిఫిక్గా నిన్న సుప్రీంకోర్టు అడిగారు క్వశ్చన్. మళ్ళీ వీళ్ళు అదే ఏడుపు మొదలుపెట్టారు, డిలీట్ అయిపోతుంది అది ఇదంటే. మేము అడిగాం కదా బీహార్ కేసు వచ్చినప్పుడు, బీహార్ ఎలక్షన్ కన్నా ముందు 64 లక్షల మంది ఓటర్ లిస్ట్ని తీసేసినప్పుడు, ఆ తీసిన వాళ్ళని మీ పొలిటికల్ పార్టీ కానీ అక్కడున్న లోకల్ పంచాయత్ వాళ్ళు కానీ ఎవరైనా అబ్జెక్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే ప్రతి బూత్లో వీళ్ళ లిస్ట్ పెట్టారు.
ప్రతి బిఎల్ఓ దగ్గర వీళ్ళ లిస్ట్ ఉంది, అంటే తీసేసిన వాళ్ళ లిస్టు. మీరు వెళ్ళి నా పేరు తప్పుగా తీసేశారు, నేను బతికే ఉన్నాను, నన్ను మీరు చనిపోయారని చూపిస్తున్నారు, లేకుంటే నేను డూప్లికేట్ లిస్ట్ నా దగ్గర ఒకటే కార్డు ఉంది, నా పేరు తీసేశారని కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఒక్కరు కూడా రాలేదు. వచ్చారు కొంతమంది, 1000 మంది వచ్చారు, బట్ ఈ డిలీట్ చేసిన వాళ్ళ నుంచి ఎవరు రాలేదు. ప్రశాంత్ భూషణ్ ఆ టైంలో కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు, బీహార్ ఎలక్షన్ కన్నా ఒక వారం ముందు ఈ కేసు నడుస్తున్నప్పుడు. 6 మంది చనిపోయారని చెప్పి, చూడండి నా దగ్గర లిస్ట్ ఉందని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేశారు. తర్వాత చూస్తే వాళ్ళు బీహార్ వాళ్ళే కాదు, అసలు వాళ్ళు ఓటర్ లిస్ట్లో కూడా లేరు బీహార్లో. సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఆయనకి ఇచ్చారు, ప్రశాంత్ డోంట్ ఫైల్ ఫాల్స్ ఫేక్ అఫిడవిట్. ఐ థింక్ ఏదో పెనాల్టీ కూడా వేసిన, అది ముందు దానికన్నా ముందు రూపాయి పెనాల్టీ వేశారు ఫేక్ అఫిడవిట్. ఆయన రెగ్యులర్ ఇది ఫేక్ అఫిడవిట్ ఫైల్ చేయడంలో. అబద్ధాలు చెప్పడానికి నంబర్ 1 ప్రశాంత్ భూషణ్. వాళ్ళ ఫాదర్ ఇంత పెద్ద లెజెండరీ ఫిగర్ శాంతి భూషణ్ ఉన్నప్పుడు. నిన్న కూడా నేను అడిగాను ఒక ట్వీట్లో ఆయన దగ్గర, ఆయన ఏదో ట్వీట్ చేసింది ఇట్లనే కాన్స్టిట్యూషన్ గురించి. నేను చెప్పాను, ఏ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ చేసిన కాన్స్టిట్యూషనా లేకుంటే అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ అని అడిగాను. మీ ఫాదర్ ఇంత పెద్ద లెజెండరీ ఫిగర్ శాంతి భూషణ్, లా మినిస్టర్ ఉండే ఒక టైంలో, అట్లాంటి మనిషి కొడుకేనా మీరు, నాకు డౌట్ వస్తుందని చెప్పాను నేను. ఎనీవే, సబ్జెక్ట్ ఈజ్ నాట్ దాట్. సబ్జెక్ట్ ఈజ్ ఎస్ఐఆర్లో ప్రాబ్లం ఏంటి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న చూస్తే, లేకుంటే మమతా బెనర్జీ, స్టాలిన్, పినరాయి విజయన్ చూస్తే వాళ్ళ ప్రాబ్లం ఒక్కరికి ఇది అసలు జరగకూడదు. రెండవది 2 సంవత్సరాలు తీసుకోవాలి కాదమ్మా, 1 నెలలో అయిపోతుంది, మ్యాక్సిమం 2 నెలలు అయిపోతుంది. 2 నెలలు చేయకూడదు, మీరు 1 సంవత్సరం తీసుకోవాలి మీరు. ఎందుకంటే అప్పుడు దాకా నెక్స్ట్ ఫేజ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ తర్వాత మీరు ఏదైనా చేసుకుని గవర్నమెంట్ వచ్చేస్తారు, మళ్ళీ అప్పుడు కొత్త ఎక్స్క్యూజ్ పెడతారు. పినరాయి విజయన్ కూడా అంతే, ఆయన కూడా 2026లో ఎలక్షన్ ఉంది. ఇనిషియలీ వీళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, వీళ్ళందరూ అంటే వాళ్ళ స్టేట్స్లో. పినరాయి విజయన్ అక్కడ ఉన్న కాంగ్రెస్ మిగతా అందరిని పిలిచి మీటింగ్ పెట్టారు. బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళారు. మిగతా అందరూ అబ్జెక్ట్ చేశారు. బీజేపీ వాళ్ళు చెప్పారు మాకు అబ్జెక్షన్ లేదు, ఎస్ఐఆర్ చేయనియండి అన్నారు. యాజ్ యూజువల్ పాట పాడారు, ఏది పేదోళ్ళు తీసేస్తున్నారు, ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, దళితులు తీసేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని చెప్పి పినరాయి విజయన్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా అంగీకరించారు. అక్కడ ఉన్న లీడర్ ఆఫ్ ఆపోజిషన్ వీడి సతీశన్ వీరందరూ. మేము ఇదే తీసుకొని మేము హైకోర్టుకి వెళ్తా అని చెప్పి కేరళ హైకోర్టుకి వెళ్ళండి. కేరళ హైకోర్టు అన్న మీరు ఇక్కడ ఉంది వచ్చారు, సుప్రీంకోర్టులో కేసు నడితే అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళారు, కపిల్ సిబ్బల్ త్రూ ఫైల్ చేశారు. అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కేసు మారిపోయింది. ఇక్కడేమన్నారు, ఎస్ఐఆర్తోని పేదోళ్ళు తీసేస్తున్నారు, ముస్లింలు తీసేస్తున్నారు, ఆమె ఏం చెప్తారు, ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, దళితులను తీసేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు చేసే పిటిషన్ ఏం చెప్తున్నారంటే, అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంది, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత చేయండి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అందరు బిజీ. ఇక్కడికి అక్కడికి వర్షన్ మారిపోయింది. ఇక్కడ ఉన్న ఎక్స్క్యూజ్ కాదు, అక్కడ ఆల్ పార్టీ రెజల్యూషన్ కాదు, అక్కడ వెళ్ళినప్పుడు అది మారిపోయింది. అప్పుడు ఇమీడియట్ సొంత ఎజెండాలు అక్కడ వెళ్ళినప్పుడు ఏమంటారు, లోకల్ బాడీ ఎలక్షన్ స్టార్ట్ అయింది, అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ నడిపించడానికి మనుషులు లేరు మా దగ్గర అని. సో ఎలక్షన్ కమిషన్ నిన్న పొద్దున ఎర్లీ మార్నింగ్ ఒక అఫిడవిట్ ఫైల్ ఏం చేశారంటే, స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏముంది ఎలక్షన్ నడిపించడానికి లోకల్ బాడీ ఎలక్షన్లో, అక్కడ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రోల్ ఉంటుంది, వాళ్ళు నడిపించాలి ఎలక్షన్. వాళ్ళు వచ్చి చెప్పాలి మా దగ్గర మనుషులు లేరు, మీరు అందరినీ ఎస్ఐఆర్లో తీసుకెళ్ళిపోయారని. అక్కడే ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటారు మాకు ఏ ప్రాబ్లం లేదు, మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్కి అందరూ ఉన్నారు, మా దగ్గర కావాల్సిన స్టాఫ్ మాకు ఉన్నారు, ఎస్ఐఆర్లో ఉన్న స్టాఫ్ని మేము తీసుకుంటలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే ఎస్ఐఆర్ 4వ తారీఖు అయిపోతుంది డిసెంబర్, 9వ తారీఖు ఎలక్షన్ ఉంది. కావాలంటే వాళ్ళు వాడుకోవచ్చు, కానీ వాళ్ళు వాడుకుంటారు. ఎస్ఐఆర్కి సపరేట్ స్టాఫ్ పెట్టారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళందరినీ. అటువైపు లోకల్ బాడీ ఎలక్షన్ సపరేట్ స్టాఫ్ పెట్టారు వాళ్ళు. ఎవరైనా అబ్జెక్షన్ ఫైల్ చేయాలంటే స్టేట్ ఎలక్షన్ అబ్జెక్షన్ ఫైల్ చేయాలి, స్టేట్ ఎలక్షన్ కమిటీ. వాళ్ళు వచ్చి చెప్పాలి మాకు ప్రాబ్లం ఉంది, మా దగ్గర స్టాఫ్ లేరు, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరిని గుంజుకొని తీసుకెళ్ళిపోయారు ఎస్ఐఆర్ గురించి. వాళ్ళే ఎస్ఐఆర్ కండక్ట్ చేస్తున్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళకి లేని అభ్యంతరం వాళ్ళే లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కేరళ వాళ్ళే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు వాళ్ళే ఎస్ఐఆర్ నడిపిస్తున్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అది అయిపోయిందా, తమిళనాడుకి వద్దాం. తమిళనాడులో ఎలక్షన్ లేదు, ఏం లేదు. సో స్టాలిన్ గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, యాజ్ యూజువల్ పేదోళ్ళు తీసేస్తున్నారు అది ఇదని చెప్పి డిఎంకే, ఏఐడిఎంకే వీళ్ళందరూ అగ్రీ చేశారు. బీజేపీ వాళ్ళు ఒకరే దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు కూడా మేము కోర్టుకి వెళ్తా ఉన్నారు. సరే వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పెటిషన్లు ఏముండాలండే, పేదోళ్ళని తీసేస్తున్నారు, ముస్లింలను తీసేస్తున్నారు, దళితులను తీసేస్తున్నారు, ముస్లిమ్స్ని తీసేస్తున్నారు. కాదు, అక్కడ వెళ్ళినప్పుడు పాట మారిపోయింది. త్రూ వన్ ఆఫ్ ద సీనియర్ అడ్వకేట్స్, ఐ థింక్ కపిల్ సిబ్బల్ కాదు ఇంకెవరు ఉన్నారు,
బర్దీ. ఏంటంటే ఇప్పుడు అక్కడ వరదలు వస్తాయంట. నవంబర్ అయిపోయింది ఆల్మోస్ట్, వరదలు వస్తూనే ఉంటాయి. వరదలు వస్తున్నప్పుడు ఎవరికి టైం ఉండదు, అందరు దాంట్లో బిజీ ఉంటారు. కలెక్టర్ బిజీ ఉంటారు, పేదోళ్ళు అంత ఇంపాక్ట్ అయిన వాళ్ళు బిజీ ఉంటారు, ఎవరికి టైం లేదు ఎస్ఐఆర్ ఫిలప్ చేయడానికి అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ చెప్పారు. అది కాకుండా దాని తర్వాత క్రిస్మస్ వస్తుంది డిసెంబర్లో ఎండింగ్, దాని తర్వాత పొంగల్ వస్తుంది. ఎట్లా చేయాలండి, December 4th దాకా చేయలేము, దానికోసం పొడిగించండి, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం. ఓకే, వాళ్ళ ఎలక్షన్స్ అయిపోవాలి లోపల. సో ఇక్కడ పాస్ చేసిన రెజల్యూషన్ కాదు, అక్కడ కేరళ కూడా అంతే. అక్కడ వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ సుప్రీంకోర్టు తీసుకుని, ఎందుకు సుప్రీంకోర్టు తీసి చత్తర పడేస్తారు అది. మమతా గారి ఎక్స్క్యూజ్ ఏంటి సార్? ఓకే, మమతా గారు కాదు. మమతా గారి ప్రాబ్లం ఏంటంటే మీరు చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు ఎస్ఐఆర్. మీరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు బిఎల్ఓస్కి, చాలా ప్రెషర్ పెడుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. బీహార్లో 64 లక్షల మందిని తీసేశారు, 7,80,00,000 మందికి ఫామ్స్ ఇచ్చారు, తీసుకొని మొత్తం ప్రాసెస్ ఒక నెలలో కంప్లీట్ చేశారు. ఒక వారం సుప్రీంకోర్టు పొడిగించమంటే పొడిగించారు వాళ్ళు అప్పుడు ఆ టైంలో. సో 1 month and 1 week, టోటల్ ఆఫ్ 5 weeks ఇచ్చారు. 5 weeksలో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మమతా బెనర్జీ ఏమంటుంది, కాదు ఇది 2 సంవత్సరాలు తీసుకుంటుంది. పోయినసారి ఎప్పుడో చేసినప్పుడు 2 సంవత్సరాలు 2002 కన్నా ముందు, అప్పుడు ఎంత కంప్యూటరైజేషన్ ఉండే, ఎంత టెక్నాలజీ ఉండే, ఇప్పుడు ఎంత అవైలబుల్ కదా. ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్ తీయాలంటే మీకు 10 నిమిషాల పని. ఎపిక్ నెంబర్ చూసుకోండి, వాళ్ళ ఫాదర్ మదర్ పేరు మ్యాచ్ అవుతుందా, ఎన్ని సెంటర్స్లో ఉన్నారు మీకు కనిపిస్తుంది ఈజీగా. మిగతా మైగ్రేటెడ్ ఓటర్స్ మీరు సెన్సస్ చూసుకుంటే అక్కడి నుంచి తెలిసిపోతుంది. ఎన్ని చోట్ల ఓటర్ కార్డు ఉన్నా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అది. కరెక్ట్, ఈజీగా. మమతా బెనర్జీ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ అనగానే బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ పారిపోతున్నారు. దీనికి కారణాలు నేను బహుశా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా ముందు కూడా ఒకసారి. దాంట్లో బేస్ ఇయర్ అంటారు ఒకటి, ఎస్ఐఆర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు ఇది. ఇంటికి వచ్చి మీరు ఉన్నారా లేదా టిక్ కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు, అయిపోయింది 2 నిమిషాల పని. దట్ ఈస్ నార్మల్ రివిజన్. ఇంట్లో ఉన్నారా లేదా ఏం చూడరు వాళ్ళు, ఎవరి దగ్గర అడుగుతారో ఉందంటే కట్టకట్ట కొట్టేస్తారు. ఇక్కడ మీ ఫ్యామిలీ ట్రీ క్రియేట్ చేస్తున్నారు. 2002లో మీ అమ్మగారు నాన్నగారు ఓటేశారా, లేకుంటే మీ చుట్టాలు ఎవరైనా ఓటేశారా, మీ అంకుల్ ఎవరైనా, ఆంట్ ఎవరైనా, వాళ్ళ పేర్లు తెలుసా? తెలుసు. వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారో తెలుసు, ఏ ఏరియాలో ఉన్నారో తెలుసు. సో కొట్టేస్తారు. ఎలక్షన్ కమిషన్ బిఎల్లో ఆయన దగ్గర పేర్లు వచ్చేస్తుంది. కాంశీరామ్ మాథూర్, ఓకే, వాళ్ళ వైఫ్ రమీలా ప్రసాద్ వచ్చేసిన పేరు, వాళ్ళ కొడుకు కూతుర్లు. ఆ టైంలో ఓటర్లు ఉంటే ప్రాబ్లం లేదు. ఆ టైంలో వాళ్ళు ఇంకా 21 క్రాస్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకుంటే వచ్చేస్తుంది, లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అది కూడా ఎంటర్ చేస్తారు. మా ఫాదర్ పేరు ఇది, మా మదర్ పేరు ఇది, చూడండి నా ఆధార్ కార్డు ఇస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, మిగతా ఏదైనా డాక్యుమెంట్లో చూపిస్తారు, ఇది ఉందండి చూడండి అని చెప్పి. ఓకే ఫైన్ గ్రేట్ అంటే మీ ఫాదర్ మదర్తో లింక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అక్కడ ప్రాబ్లం వస్తుంది బంగ్లాదేశ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేరు మదర్ లేరు ఇక్కడ ఆ టైంలో. ఇప్పుడు ఏం చేసే వీళ్ళందరూ పారిపోయారు చాలామంది, ఇంకా కొంతమందిని వీళ్ళు ఉంచుకుంటున్నారు. మొన్ననే ఒక సుప్రీంకోర్టులో కేసు వచ్చింది, బంగ్లాదేశ్ వైపు 6 మందిని పంపించేస్తారు. ఇప్పుడు దీనికన్నా ముందు, ఎస్ఐఆర్ కన్నా ముందు. అవును, సుప్రీంకోర్టు వాళ్ళని తీసుకొచ్చి కలకత్తా హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు దాన్ని సరిపట్టారు. ఏంటంటే వాళ్ళ సిటిజన్షిప్ చెక్ చేయండి, బంగ్లాదేశ్లో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు, అట్లా సిటిజన్షిప్ చెక్ చేయాలంటే వీళ్ళు పారిపోయిన తర్వాత, వీళ్ళు పంపించేసిన తర్వాత అక్కడ ఒక లోకల్ సర్పంచ్ వీళ్ళదొక సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్ట. అది ఎట్లండి, సర్పంచ్ ఎవరు సర్టిఫికేట్ ఇష్యూ చేయండి సిటిజన్షిప్ది, వాళ్ళే సిటిజన్షిప్ ప్రూఫ్ లేదు, మీరు క్రియేట్ చేస్తారు. ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. సిపిఎం హయాం నుంచి ఇప్పుడు దాకా వెస్ట్ బెంగాల్లో చాలా జిల్లాల్లో పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఒక జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఎగ్జాక్ట్ నంబర్ కాదు ఇది, ఒక 50 లక్షల మంది ఉన్నారు ఒక జిల్లా మొత్తం మీద. జిల్లా అంటే 1 కోటి మంది ఉన్నారనుకోండి, 50 లక్షలు తీసుకుందాం బెటర్. 50 లక్షల మంది ఉంటే దాంట్లో బిలో 18 years of age ఒక పర్సంటేజ్ ఉంటారు, 10% 12% ఉంటారు. అది తీసేసేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 50 కాదు, ఒక 35 lakhs, 35 40 అని పెట్టుకుందాం, 40 lakhs. కానీ అక్కడ ఉన్న ఓటరు 60 లక్షలు. 20 గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బంగ్లాదేశ్ వాళ్ళు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, అన్ని ఇష్యూస్. వీళ్ళు సుప్రీంకోర్టులో బీహార్ కేసు వచ్చి ఆర్గ్యూ చేసినప్పుడు
సుప్రీంకోర్టు కూడా ఏమన్నారు ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర అడిగారు, మీరు 12 డాక్యుమెంట్స్లో అడిగారు కదా, కొంత దగ్గర 12 కూడా ఉందని లేదని చెప్తున్నారు ప్రశాంత్ భూషణ్ గారు, కపిల్ సిబ్బల్ గారు. వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర అంటున్నారు. సో మీరు ఆ ఆధార్ తీసుకోండి అంటే, సో ఎలక్షన్ కమిషన్ సెడ్ మీ జడ్జ్మెంటే ఉంది సుప్రీంకోర్టు, ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, ఆధార్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంతే. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, ఇదేం దాని ఆధార్తో సంబంధం లేదు. వాసుదేవన్, పత్రి వాసుదేవన్ అనే మనిషి ఈజ్ దిస్ ఆధార్ కార్డ్ హోల్డర్ అంతే. సురేష్ కోచాటల్ ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కాదు, అడ్రస్ ప్రూఫ్ కాదు. ఇది యుఐడిఏ లాలో ఉంది, ఇది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్లో కూడా. ఎందుకంటే ఒకటి, ఆధార్ మన దగ్గర చాలా మటుకు ఫేక్ తయారు చేసుకుంటున్నారు. అది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, స్పెషలీ రోహింగ్యాలు. మన దగ్గర ఎక్కువ లేదు, మన దగ్గర కూడా ఉంది. 50 రూపాయలు ఇచ్చి వెస్ట్ బెంగాల్ చేయించుకుంటారట ఆధార్ కార్డు. ఆలోచించండి. ఇప్పుడు మీరు వినుంటారు, మొన్ననే వీళ్ళు పారిపోతున్నప్పుడు ఒక లేక్ నుంచి, ఒక గ్రౌండ్ నుంచి, డస్ట్బిన్ నుంచి 200-300 ఆధార్ కార్డులు వాడినంట. అదంతా ఫేక్ ఆధార్ కార్డ్స్. ఆ నంబర్ 16 డిజిట్ నంబర్ మీరు కొడితే ఆ నంబర్ ఉండదు. ఓన్లీ ఫర్ చూపించడానికి అది పెట్టుకుంటారు వీళ్ళు. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఆమె ఇండియన్ సిటిజన్ అని. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ పారిపోతున్నాడు. మమతా బెనర్జీకి అదే ఆమె మెయిన్ ఓటర్ బేస్. ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండే, వాళ్ళ హయాంలో వీళ్ళందరినీ తీసుకొచ్చారు. ఇప్పుడు మమతా బెనర్జీ వైపు నుంచి కూడా తీసుకొచ్చారు లాస్ట్ 10 సంవత్సరాల్లో. ఈ 60 లక్షల మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి. మమతా బెనర్జీ ఎంతమంది, ఆవిడ హయాంలో ఎంతమంది వచ్చి ఉంటారు సార్ చొరబాటుదారులు? ఇప్పుడు తక్కువనే. లాస్ట్ ఒక 5-10 సంవత్సరాల్లో బిఎస్ఎఫ్ కొంచెం టైట్ చేసేసారు. కానీ అక్కడ ఏంటంటే చాలా ప్లేసెస్లో అక్కడ చెరువులు ఉన్నాయి చిన్నది, అది కాకుండా రివర్స్ ఉన్నాయి, నదులు ఉన్నాయి అన్నమాట. అక్కడ మీరు ఫెన్సింగ్ పెట్టలేరు. బిఎస్ఎఫ్ వాళ్ళు బోట్లో పెట్రోలింగ్ చేస్తుంటారు, కానీ అప్పుడప్పుడు రాత్రిపూట ఇక్కడో ఒక ప్లేస్ నుంచి వీళ్ళు దూరిపోతారు లోపలికి. సెకండ్ ఏంటంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటారు ఆ డ్రెస్ కూడా కొనుక్కుంటారు అక్కడ. ఓకే, అక్కడ చిన్న కాటేజ్ ఇండస్ట్రీ ఉంది దానికి. ఇక్కడ వచ్చి ఇమీడియట్గా డ్రెస్ అంతా మార్చుకొని బంగ్లా మాట్లాడతారు కదా. సో ఎవరికి తెలియదు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. రాగానే వీళ్ళు ఫస్ట్ లోకల్ వాళ్ళ ఏజెంట్ ఏం చేస్తాడో, ఒక ఆధార్ కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు రెడీ పెట్టుకుంటాడు వీళ్ళ కోసం. 5,000, 10,000, 15,000 తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు మోస్ట్లీ ఢాకా నుంచి లేకుంటే జైసోర్ నుంచి ఇక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ. జైసోర్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ర్యాక్ పికింగ్ పని చేస్తారు మన దగ్గర, ఈ ప్లాస్టిక్లు కచరా పికప్ చేయడంలో. అవును. ఇంకోటి వీళ్ళు బ్రిక్లిన్లో పనిచేస్తారు, ఇటుకలు తయారు చేసే ప్లేస్లో. ఈ రిమోట్ లొకేషన్ ఉంటుంది మన దగ్గర కూడా. మీరు బాండెడ్ లేబర్ చూసుంటారు, అక్కడ చాలా మటుకు రేట్లు నడుస్తుంటాయి అట్లాంటి ప్లేసెస్. సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని చెక్ చేయరు ఎవరు. ఇప్పుడు సడన్గా ఆ బ్రిక్లిన్ ఓనరే భయపడుతున్నారు, రేపు పట్టుకుంటే నేను బుక్ అయిపోతాను. సెకండ్, ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ మార్చారు ఇప్పుడే 2025లో. ముందు 4 చట్టాలు ఉండే, దాన్ని కంబైన్ చేసి ఒకటే చట్టం చేశారు. ఏంటంటే, మీరు వితౌట్ వీసా ఆర్ పాస్పోర్ట్ ఇండియాలో కనిపిస్తే మిమ్మల్ని 10 సంవత్సరాలు జైలు, 10 లక్షల ఫైన్. 5 లక్షలు. దాని తర్వాత సెకండ్ స్టెప్లో 5 లక్షల ఫైన్. ఎప్పుడు మీరు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీకు మిమ్మల్ని 5 లక్షల ఫైను, ఇమ్మీడియట్ డిపోర్టేషన్ ఫ్రమ్ ద కంట్రీ. ఆలోచించి మిమ్మల్ని ఇమ్మీడియట్ డిపోర్ట్ చేసేస్తారు, మీరు ఇక్కడ ఉండలేరు. ఇది 2 వీళ్ళకి భయం ఎక్కడ వస్తుందంటే, ఒకసారి ఆధార్ మీరు ఎలక్షన్ రిజల్ట్ నుంచి అదే పేరు పట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు యూపీలో చూడండి డిటెన్షన్ సెంటర్ స్టార్ట్ చేస్తారు, ఆ డిటెన్షన్ సెంటర్లో వేసేస్తారు. అస్సాంలో ఉంది డిటెన్షన్, అస్సాంలో ఉన్నాయి. ఇప్పుడు యూపీలో మొదలు పెట్టిండు. జైల్లో వేయలేం వాళ్ళు. దే షుడ్ పుట్ ఇన్ డిటెన్షన్ సెంటర్ విచ్ ఇస్ బెటర్ దాన్ ఎ జైల్, టెంపరీ క్యాంప్ లాగా ఒకటి. కానీ మీరు బయటకు వెళ్ళలేరు, సెక్యూరిటీ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, మీరు బయటకు వెళ్ళారు. బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ వేసి మిమ్మల్ని లోపల ఉంచుకుంటారు, తిండి పెడతారు, అన్నీ చేస్తారు. దండక సార్ తిండి. దెన్ దే హావ్ టు బి సెంట్ బ్యాక్, ప్రూఫ్ చేసి వాళ్ళని ఇమిగ్రేషన్ వాళ్ళు. ఎందుకంటే ఇది అన్యాయం అని అంటున్న వాళ్ళు ఒక ప్రశ్న సార్. యుఎస్ నుంచి ట్రంప్ ఫ్లైట్స్లో వెనక్కి పంపించారు, చేతులు వెనక్కి కట్టించి మరీ ఫ్లైట్లో ఎక్కించి పంపించారు. మరి అది అన్యాయం కదా? అది అన్యాయం అయితే ఇది కూడా అన్యాయం అని మాట్లాడుతున్నారు. కరెక్ట్. మన దగ్గర వచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మిగిలిన దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయి, వాళ్ళకన్నా కొంచెం మర్యాదగానే వ్యవహరిస్తున్నాం అనుకోండి. కరెక్ట్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ వచ్చి మన ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నారు. రేషన్ కార్డు తీసుకొని బియ్యం తీసుకుంటున్నారు. లక్ష్మీ బండార్ స్కీమ్ వెస్ట్ బెంగాల్లో అమ్మాయిలకు ఉన్న స్కీమ్, మహిళలకు ఉన్న స్కీమ్, అది కూడా బెంగాలీ వాళ్ళు వాడుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి వాడుకుంటున్నారు. ఓపెన్గా అక్కడ హకీంపూర్ బార్డరు, మిగతా బార్డర్ ఏరియాస్లో ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. చాలా ఛానల్స్ రెగ్యులర్గా ఓపెన్గా వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు, ఎస్ మేము బంగ్లాదేశ్ వాళ్ళం. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చారు? 10-15 సంవత్సరాల ముందు వచ్చాం. అంటే మమతా బెనర్జీ బీఎస్ఎఫ్ని తిడుతున్నారు. బీఎస్ఎఫ్ అండర్ హోమ్ మినిస్ట్రీ, అమిత్ షా అంటున్నారు.
అగ్రీ చేద్దాం, ఓకే బీఎస్ఎఫ్ వాళ్ళు కరప్ట్ ఉన్నారు దీనికన్నా ముందు. మీరేం చేశారు? మీకు తెలుసు కదా కల్కటాలో ఉంటున్నారు, మిగతా దమ్దమ్లో ఉంటున్నారు, 24th పర్గనాస్లో ఉంటారు. మీరు అక్కడ వీళ్ళు రైడ్ చేసి చెక్ ఎందుకు చేయట్లేదు? మీరు వాళ్ళని కాపాడు. ఇప్పుడు కూడా ఆమె ఏమంటుంది, ఒక్కరిని తీసేస్తే కూడా నేను మొత్తం ఢిల్లీ కదిలించేస్తాను. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే లాంగ్వేజ్ అండి ఇది. అంటే మీరేం బాంబులు పెడతారా ఢిల్లీలో? కాళికా అవతారం ఎత్తుతానంటుంది కాబట్టి ఈమె షీఈ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ షీఈ్ థ్రెటనింగ్ లైక్ గుండా బాహుబలి లాగా, నేను అది చేస్తాను ఇది చేస్తాను. మన స్ట్రీట్ గుండాలు ఉండదు చూడండి, వాళ్ళు చేయకుండా కూడా చెప్తాను నేను అది చేస్తాను, వాడిని చంపేస్తా వీని చంపేస్తా అని చెప్పి అట్లా మాట్లాడుతుంది ఆమె. యూ షుడ్ సపోర్ట్ ద ప్రాసెస్, యూ షుడ్ సే డూ ఇట్. ఎవరైనా తీసేస్తే మా టీఎంసీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో డీల్ చేసుకుంటారు, వాళ్ళు అప్పీల్ ఫైల్ చేస్తారు. అది కాకుండా మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు పోస్ట్పోన్ చేయమంటున్నారు? అది క్వశ్చన్. మీరు ఆపంటలేదు, పోస్ట్పోన్ చేయండి, ఒక సంవత్సరం తర్వాత దాకా చేసుకుంటే బాగుండి అంటున్నారు. సారీ, ఒక డెడ్ లైన్ ఉండాలి, అన్నిటికీ డెడ్ లైన్ ఉంది. బీహార్లో నెల లోపల అయిపోయింది, 5 వారాల్లో ఫినిష్ చేసేసారు. దాని తర్వాత ఇది డెఫినెట్ అదే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ యాజ్ వీ స్పీక్ వెస్ట్ బెంగాల్లో కూడా లేటెస్ట్ ఫిగర్స్ నా దగ్గర నిన్న నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. అక్కడ కూడా చాలా బాగా అన్ని స్టేట్స్కి వచ్చేసింది వాసుదేవన్ గారు. ఎవ్రీడే నైట్ వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారన్నమాట. దాంట్లో చూడండి, పుదుచ్చేరిలో అఫ్కోర్స్ వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది అనుకోండి, 10 లక్షల మందిలో 96% మందికి ఫామ్స్ ఇచ్చేశారు, 71% మంది ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. డిజిటైజేషన్ అంటారు దాన్ని, తీసుకొచ్చి డిజిటైజ్ చేస్తారు. అంటే దీనికన్నా ఎక్కువనే ఉండొచ్చు కొంచెం, అది ఇంకా కొంతమంది హ్యాండ్ ఓవర్ చేయలేదు డిజిటైజేషన్కి. గుజరాత్లో 5 లక్షల మంది ఉన్నారు, 5 కోట్ల మంది ఉన్నారు సారీ ఓటర్స్. 5 కోట్ల మందికి అక్కడున్న దాని ప్రకారం 99% ఇచ్చేశారు, 73% ఉంది అన్నమాట. సో వాసుదేవన్ గారు, ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్స్ నా ఫేస్బుక్లో ఉందన్నమాట, నిన్న పోస్ట్ చేశాను నేను. దాని ప్రకారం మన దగ్గర ఉన్న ఎలక్షన్ కమిషన్ ప్రతిరోజు అప్డేట్ చేస్తాడు. దాంట్లో పుదుచ్చేరిలో 10 లక్షల మంది వాళ్ళ దగ్గర ఓటర్స్ ఉన్నారు, చిన్న స్టేట్, చిన్న యూనియన్ టెరిటరీ. 71% మంది వాళ్ళ ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. అదే టైంలో గుజరాత్లో 73% మంది వాళ్ళ ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు, డిజిటైజేషన్ నడుస్తుంది దాన్ని. ఛత్తీస్గఢ్లో 65%, ట్రైబల్ ఏరియాస్ చాలా ఉంటాయి, అక్కడ కొంచెం స్లో జరుగుతుంది. అండమాన్ నికోబార్ 67%, అక్కడ పాపులేషన్ 3 లక్షలే. అదే టైంలో ఛత్తీస్గఢ్లో 2 కోట్ల మంది ఉన్నారు, 2 కోట్ల 21 లక్షలు. రాజస్థాన్ 5 కోట్లు 46 లక్షల మంది ఓటర్స్, దాంట్లో 82% మంది ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. ఇంకా టైం ఉంది, డిసెంబర్ 4వ తారీఖు దాకా. తమిళనాడు ఇంత అబ్జెక్ట్ చేస్తున్నారు కదా స్టాలిన్, 65% మంది వాళ్ళ ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. ఎందుకు భయపడుతున్నాడు? కేరళ, అక్కడే ప్రాబ్లం ఉంది చూడండి. అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్ వాళ్ళు కావాలని చెప్పి వర్క్ చేయట్లేదు. కాంగ్రెస్లో ఉన్న ట్రేడ్ యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరూ టీచర్లు లేకుండా అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు దాకా 46% అయింది అక్కడ కేరళలో. లక్షద్వీప్ 99, చిన్నది 57 మంది ఓటర్స్ ఉన్నారు అంతే, 57.813. వెస్ట్ బెంగాల్ మన క్రూషియల్ 7,66 lakh ఓటర్స్ ఉన్నారు ఎస్ఐఆర్ మొదలైనప్పుడు. దాంట్లో 78.42 అంటే 80 పెట్టుకోవచ్చు, 80% మంది ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. ఇంకేంటి ఆవిడకి ఇబ్బంది ఉంది ఇచ్చేసి. ఇది ప్రాబ్లం ఆమెకి, ఎందుకంటే దీని తర్వాత చెకింగ్ జరుగుతుంది. ఆలోచించండి, 99.7% మంది ఫామ్స్ తీసుకున్నారు, మేము చెప్పినట్లు 17 లక్షల మంది తీసుకోలేదు ఇంకా, అంటే వాళ్ళు లేరు. 78 ఇచ్చారంటే మీకు 85 వచ్చి ఆగింది అనుకోండి, ఈవెన్ 90లో వచ్చి ఆగింది అనుకోండి, 95లో వచ్చి ఆగింది అనుకోండి, మీ 60 లక్షల ఓట్లు బయటకు వెళ్ళిపోతారు. దీనికి కూడా చెకింగ్ ఉంటుంది. ఫామ్ ఇచ్చేస్తారని చెప్పి మీరు లేదు, వాళ్ళు చెక్ చేస్తారు, మళ్ళీ ఫర్దర్గా డిజిటైజేషన్ మళ్ళీ చెక్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ వన్ స్టేట్ విచ్ ఇస్ లాగింగ్ బిహైండ్, ఎందుకంటే వాళ్ళకి ఓటర్ బేస్ చాలా పెద్దది, 15 కోట్ల ఓటర్స్, 15 crore 44 lakh ఓటర్స్లు, 41% మంది ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేశారు. మధ్యప్రదేశ్ 78%, వాళ్ళ దగ్గర 5 కోట్ల 74 ఓట్లు ఉన్నారు, crore ఓటర్స్ ఉన్నారు, 5.74 crores, 78% ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చేసారు. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ ఫిగర్స్ యాజ్ ఆఫ్ లాస్ట్ ఈవినింగ్ అనమాట. ఎక్కడ ప్రాబ్లం అని చెప్పండి వాసుదేవన్ గారు? ఇప్పుడు ఈమె ఎందుకు ఏడుస్తుంది ఇంత? ఒక సంవత్సరం తీసుకోండి అని చెప్పి, సంవత్సరం కాదండి, ఇప్పుడు అయిపోయింది. మీద 80% మంది ఫామ్స్ ఫిలప్ చేసి ఇచ్చేసారు, మీ ప్రాబ్లం ఏంటి? ఆమె ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇవ్వట్లేదు ఫామ్స్. వాళ్ళు అంటే వాళ్ళ చేతికి ఇచ్చినా వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వాలంటే వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అక్కడే అడుగుతారు ఫస్ట్. ఇది అమ్మ నాన్నగారి పేరు ఎక్కడి నుంచో మొదలవుతుంది. వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయాలంటే డీటెయిల్స్ కావాలి కదా వాళ్ళకి. వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు చెప్పాలి, ఏ బూత్లో ఎక్కడున్నారు ఆ టైంలో,
20 సంవత్సరాల ముందు ఇంకో ప్లేస్ ఉన్నారంటే ఆ ప్లేస్ పేరు చెప్పండి, లేకుంటే వాళ్ళ పేరు చెప్పండి, వాళ్ళ అమ్మనార పేరు చెప్పండి, మాకు అది తెలియదు ఇది తెలియదు అని. ఇంకోటి వీళ్ళు చాలా ఒక స్ట్రాటజీ ఏం చేశారంటే, బంగ్లాదేశ్ లాస్ట్ 10 yearsలో మమతా బెనర్జీ గవర్నమెంట్ కింద అక్కడి నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ సెకండ్ నేమ్ మార్చుకుంటున్నారు, అఫీషియల్గా సెకండ్ నేమ్ మార్చుకుంటున్నారు. ఏంటి, అక్కడి నుంచి వచ్చినవాడు రహీం ఖాన్ ఉంటే రహీం బిస్వాస్, రహీం మండల్ అంటే బెంగాలీ పేరు అయిపోయింది అప్పుడు ఇమీడియట్గా. హిందూ ఫస్ట్ నేమ్ చూడరు, మండల్ కా నామ్ క్యా మండల్. ఇది దిస్ వాజ్ ఆల్సో గోయింగ్ ఆన్. దాన్ని ఓటర్ ఐడి కార్డులో ఆధార్ కార్డులో మార్చుకుంటారు. ఓటర్ ఐడి కార్డులో ఏ రకంగా మార్చుకుంటున్నారు వాళ్ళు? అది అంత క్రాకెట్ కదా. ఇది ఓటర్ ఐడి కార్డు ఇష్యూ చేస్తే టీఎంసీ వాడు ఓకే, వాడు ఇష్యూ చేస్తున్నాడు ఓటర్ ఐడి. ఇది 2016 ఎలక్షన్ బేసిస్లో ఇస్తున్నాడు ఓటర్ ఐడి కార్డు. కొత్త దాంట్లో రాదు అది, కొత్త దాంట్లో పట్టుకుంటారు అని. ఎందుకంటే ఈ ఆధారే లేదు, ఈ 16 డిజిట్లు కొట్టంగానే ఆధార్ కనిపించట్లేదు. సో ఇక్కడ కూడా ఓల్డ్ సిటీలో ప్రపోజల్ కూడా వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, ఒక 3 సంవత్సరాల ముందు ఆధార్ టు ఓటర్ ఐడి కార్డు లింక్ చేస్తామని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్. బాబా ఓల్డ్ సిటీలో మన ఓవైసీ గారు అయితే ఫుల్ ప్రొటెస్ట్, ప్రైవసీ అది నేను చేయను, మేము ఆధార్ కార్డు మీకు ఎందుకు ఇవ్వాలి అది ఇది. ఎందుకంటే ఒకసారి మీరు ఆధార్ కార్డు ఓటర్ ఐడికి లింక్ చేసుకుంటే మీరు ఇంకో ప్లేస్లో రిజిస్టర్ చేయలేరు, ఈజీగా పట్టుబడతారు మీరు. ఇది వాళ్ళకి తెలుసు చాలా మంచి. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు 12th డాక్యుమెంట్గా ఆధార్ చెప్పినప్పుడు ఐ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ సెడ్ వెరీ గుడ్, చేయండి కంపల్సరీ. కానీ ఇప్పుడు కూడా మ్యాండేటరీ, మీరు ఆధార్ ఇవ్వక్కర్లేదు. కానీ మీ దగ్గర ఏం లేకుండా మీరు ఆధార్ ఇవ్వచ్చు, కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు మీ బర్త్ సర్టిఫికేటా, లేకుంటే మీ 10th క్లాస్ సర్టిఫికేటా, మీరు కిసాన్ కార్డా ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు. ఇది లేదు వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర లేదు. వీరేం చేశారంటే ఇంకా దారుణం ఏంటంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు కొన్నారు, ఇల్లు కొన్నారు. ఓకే, అది కూడా ఫేక్, మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్తో. ఇండియన్సే ఇల్లు కొనొచ్చు, ఇక్కడ ఇండియన్సే రిజిస్టర్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఏం చేస్తున్నారు తీసుకొచ్చి, దాన్ని కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. టీఎంసీ వాళ్ళు దానికన్నా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు. దానికోసం టీఎంసీ ఇప్పుడు ఈసారి 215 సీట్లు వచ్చినాయి 2016లో, బీజేపీకి 77 వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 65 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇస్ వాట్ మమతా ఇస్ చాలా భయపడుతుంది. ఎందుకంటే 65, 70, 80 లక్షల మంది వెళ్ళిపోతే లిస్ట్ నుంచి, దెన్ నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ 65 నుంచి లాస్ట్ టైం వచ్చిన 77 నుంచి ఈజీగా 120 దాకా వచ్చేస్తారు. 50 సీట్లు ఎక్స్ట్రా డెఫినెట్గా తెచ్చుకుంటారు వాళ్ళు. అది చూడాల్సింది. ఎందుకంటే మీరు వెస్ట్ బెంగాల్లో ఉన్న దాని ప్రకారం మీరు ఈవెన్ ఓటర్ ఐడి కార్డ్ కంపారిజన్ నేను చెప్పాను చూడండి. యూజువల్లీ ఓటర్ ఐడి కార్డ్స్ ఎప్పుడు ఆ పర్సంటేజ్లోనే ఉండిపోతుంది, పాపులేషన్ కన్నా తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఎప్పుడు ఉండదు. ఇట్స్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ దట్ టు ఇన్ మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్ ఈ ఏరియాస్లో నడుస్తుంది. ఎవరు వీళ్ళు అని అడగను ప్రశ్న చాలా కామన్. ఎవరైనా అడుగుతారు హూ ఆర్ దీస్ పీపుల్, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు వాళ్ళు బాగా వర్రీ అవుతున్నారు. ఎందుకంటే ఎలా ఉండబోతోంది రేపు పొద్దున ఇవన్నీ ఫిల్టర్ అయిపోతే మనకి బంగ్లాదేశ్ నుంచి బార్డర్స్ నుంచి వచ్చి ఇక్కడ చేరిపోయి మనలో కలిసిపోయిన అక్రమ చొరబాటుదారుల వివరాలన్నీ కనుక బయటకు వస్తే వాళ్ళందరూ ఆల్రెడీ చాలామంది హకీంపూర్ నుంచి వాళ్ళ దేశం బాట పట్టారు. వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ దారుణంగా పడిపోతుంది. ఇందాక సురేష్ గారు అన్నట్టు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య వ్యత్యాసం 20 లక్షలు, 60 లక్షలు. సో 60 లక్షలు ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య 50 లక్షలు దాటి ఉంటుంది. మమతా బెనర్జీ జస్ట్ ఆ డెసిమల్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఆపేస్తుందేమో పవర్లోకి రాకుండా. సో ఒక్కసారి ఇన్నాళ్ళు ఆవిడ మాట్లాడుతూ పెత్తనం చలాయిస్తూ నోరు పారేసుకుంటూ చేస్తూ వస్తున్న వ్యవహారం అంతా దానికంతా ఈసారి కత్తెర పడబోతోందనే ఒక భయం అయితే మమతా బెనర్జీని చుట్టుముట్టుకుంది అనేది సురేష్ కొచట్లి గారి అభిప్రాయం. అండ్ యాజ్ వెల్ కేరళ కానీ తమిళనాడు కానీ చూడండి, అక్కడ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ ఫిలప్ చేసి వెనక్కిస్తే వాళ్ళ సంఖ్య 70% పైబడి ఉంటుంది. సో ఈ క్రమంలో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోతే, ఎస్ఐఆర్ ప్రాసెస్ పూర్తయిపోతే బీహార్ తరహా రిజల్ట్స్ తమ రాష్ట్రాల్లో కూడా వచ్చేస్తాయనే బెంగ అయితే అటు డిఎంకేకి ఇటు టీఎంసీకి పట్టుకుంది. రాహుల్ గాంధీ గారు ఎలాగూ ఆయన ఈ చాలా తీవ్రమైన క్రైసిస్లో ఉన్నప్పుడు విదేశాల్లో ఉంటారు కాబట్టి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకోటి ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సురేష్ గారు. థ్యాంక్ యూ.